నమస్కారం ప్రజలారా. ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లాస్ట్ వరకు చూడండి. నిన్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అయ్యారు. వీడ్కోలు చెప్తూ గణపతి స్వామి వెళ్ళారు. అట్లాగే నిన్న హైదరాబాద్లో నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. చాలా పోలీసు బందోబస్తు కూడా మంచిగా చేశారు. ప్రశాంతత ఊరేగింపుతో మంచిగా సాగిందండి. ప్రజలు సంతోషంగా డ్యాన్సులు చేసుకుంటూ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ మంచిగా చేశారండి. ప్రసాదాలు కానీ అన్నదానాలు కానీ చాలామంది దాతలు ముందుకొచ్చి పెట్టారు. మహా గణపతి నిమజ్జనం బాగా ప్రశాంతంగా జరిగింది. పోలీసు బందోబస్తు కూడా ఇంచుమించు 20-25 వేల మంది పోలీసులు మంచి బందోబస్తుతో చేశారండి. కాబట్టి పోలీసు బందోబస్తు కూడా బాగుంది. గవర్నమెంట్ కూడా మంచిగా ఏ ఇబ్బందులు రాకుండా చూసుకుంటూ మహాగణపతిని సాగనింపారండి. ప్రత్యేకంగా ఖైరతాబాద్ గణపతి స్వామిని చూసేదానికి చాలామంది ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారండి. ఆ భగవంతుని, ఆ గణపతి స్వామిని చూసేదానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చారండి. ఎందుకంటే హైదరాబాద్ అంటే ఒక బ్రాండు. నిమజ్జన వేడుకలకు, ఈ పండగ అంటే ఎక్కడోళ్ళకు ఆనందం. బయట జిల్లాల వాళ్ళు వచ్చారు, బయట వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చి ముఖ్యంగా ఖైరతాబాద్ గణపతి స్వామిని దర్శించుకున్నారు. ఎక్కడ చూసినా రోడ్ల మీద స్వామి పాటలే, స్వామికి ఉత్సాహము, దేవుని పాటలు పెట్టుకుంటూ ఊరేగింపుగా వెళుతూ డ్యాన్సులు చేసుకుంటూ చాలా బాగా చేశారు. పోలీసు బందోబస్తు కూడా మంచిగా చేశారండి. కాబట్టి గణపతి స్వామిని దర్శించుకుంటూ చాలా ముందుకు సాగారు. ఈసారి మంచిగా ప్రశాంతంగా జరిగిందండి. ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం గారు కూడా గట్టిగా మంచిగా చేశాడండి. పోలీసు బందోబస్తు కూడా, పోలీసు వాళ్ళు కూడా మంచిగా చేసుకుంటూ వెళ్ళారు. కాబట్టి గణపతి నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. మంచిగా ప్రజలు మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. అట్లాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఊరిలే దేవుడు ఊరేగిన వేళ సచివాలయ మార్గంలో నిమజ్జనానికి తరలి వెళుతున్న ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతిని తిలకించేందుకు భారీగా వచ్చిన భక్తులు. చూడండి, ఖైరతాబాద్ గణపతిని చూసేదానికి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు. ఎందుకంటే అంత ప్రత్యేకత. ఖైరతాబాద్ గణపతుడు అంటే అంత ప్రత్యేకత. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి చూసుకొని వెళ్ళారు. గంగమ్మ ఒడికి గణపయ్య మధ్యాహ్నానికే ముగిసిన ఖైరతాబాద్ గణపతి నిమజ్జనము. జనసంద్రమైన హుస్సేన్ సాగర్ పరిసరాలు, ప్రశాంతంగా సాగిన లంబోదరుడి శోభయాత్ర. చూడండి, ప్రశాంతంగా ఏ ఇబ్బంది లేకుండా ప్రజలు సంతోషంగా పండగ చేసుకున్నారండి. కాబట్టి ప్రభుత్వం కానీ, పోలీసు వ్యవస్థ కానీ బాగా చూశారు. అట్లాగే దాతలు ఎక్కడ చూసినా భోజనాలు, ప్రసాదాలు పెట్టడం బాగా చేశారండి. గణపతయ్య సంతోషంగా వెళ్ళారండి. నిమజ్జనం మంచిగా జరిగింది. భాగ్యనగరంలో లంబోదరుడి నిమజ్జన వేడుక మంగళవారం ఘనంగా జరిగింది. ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు దాదాపు 4 లక్షల మంది భక్తులు నగరవ్యాప్తంగా జరిగిన నిమజ్జన కేంద్రాల వద్ద సందడి చేశారు. పలు కార్యాలయాలు, పాఠశాలలకు ప్రభుత్వ సెలవును ప్రకటించడంతో రాజధానిలోని వివిధ ప్రాంతాల పెద్దలు, పిల్లలు, ఇతర జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలి వెళ్ళారు. చూడండి, అది లంబోదరుడి గణపతి నిమజ్జనం మంచిగా జరిగిందండి. దాని గురించి మళ్ళీ చూద్దాం. ఢిల్లీ కొత్త సీఎం అతిశి ఏకీగ్రీవంగా ఎన్నుకున్న ఆప్ ఎమ్మెల్యేలు అధినేతకు నమ్మకస్తురాలుగా ముద్ర.
26, 27 తేదీల్లో ప్రమాణ స్వీకారము. చూడండి, పార్టీలో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన 43 ఏళ్ల ఆమ్ ఆద్మీ పార్టీ యువ నాయకురాలు అతిశి మర్లేనా సింగ్ ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఆమెను ఏకీగ్రీవంగా ఎన్నుకున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ తొలగి ఆమెకు సీఎం పీఠం ఇచ్చారండి. పేలిన పేజర్లు, లెబనాన్, సిరియాలపై అనోనియా దాడి, 9 మంది మృతి, 2750 మంది గాయాలు. ఇజ్రాయెల్ పనేనా, ప్రతీకారం తప్పదన్న హిజ్బుల్లా. చూడండి, ఇంకా ఇజ్రాయిల్ అక్కడ బాంబుల మూతలు నడుస్తున్నాయండి. ఒకరి మీద ఒకరు బాంబులు చేసుకుంటూ వాళ్ళు చేస్తున్నారండి. హైడ్రా ఆగదు, అది ప్రకృతిని కాపాడుకునే యుద్ధం. ఎన్ని అడ్డంకులు వచ్చినా కొనసాగిస్తాం. నేనేం ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదు. రాష్ట్ర హక్కుల సాధనకు ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తా. యువత ఆకాంక్షలను అనుగుణంగా రాష్ట్ర పాలన. సెప్టెంబర్ 17ను వివాదాస్పదం చేయడం క్షమించరాని నేరము. ప్రజాపాలన దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. చూడండి, రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నారు. ఢిల్లీ పోవడం తప్పు కాదు, రాష్ట్రం కోసం ఎన్నిసార్లైనా వెళ్తాను, ఎవరినైనా కలుస్తాను అనడంలో తప్పేముందండి. మన రాష్ట్రానికి కొన్ని నిధులు తెచ్చుకోవాలి, కొన్ని ఆఫీసులు, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్స్ కానీ తెచ్చుకోవడానికి కలిసడంలో తప్పేం లేదు. కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్లోనే ఉంటే ఏం డెవలప్మెంట్ అవుతుంది చెప్పండి. అక్కడ జగన్ అట్లే చేశాడు, ఇక్కడ కేసీఆర్ సార్ అట్లే చేశాడు. డెవలప్మెంట్ అవ్వాలంటే కలసాలు పోయి తప్పే ఉంది. కలవంగానే ఏమవుతుంది, మనకి ఇప్పుడు అవసరం ఉండింది, మనం పోయి కలవమ్మా. అదేమన్నా ఢిల్లీ ఏమన్నా ప్రత్యేక దేశమా? మన రాజధాని, దేశ రాజధాని ఢిల్లీ. వెళ్ళడంలో తప్పేం లేదు, వెళ్ళి మంచి కార్యక్రమాలు చేసుకుంటే తప్పేం లేదు. ఇప్పుడు జగన్ అంటే ఆయన కేసులు ఉన్నాయి కాబట్టి 10 సార్లు కలిసినాడు, దాని మీద అనుమానం ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారికి అలాంటిది ఏం లేదు కదా, మంచి ఏమి ఇబ్బందులు లేనేటిదే కదా చెప్పండి. వాళ్ళ అధిష్టానం కూడా ఢిల్లీలో ఉంటుంది, అన్నీ కలుసుకొని చేసుకొని వస్తారు. తెలంగాణ భవిష్యత్తు రాష్ట్రంగా మాత్రమే కాదు, స్వచ్ఛమైన రాష్ట్రంగా ఉండాలి. ఆర్థిక, సాంస్కృతిక, పర్యావరణ పునరుజ్జీవం జరగాలి. ఒకప్పుడు లేక్ సిటీగా పేరొందిన హైదరాబాద్ ఈరోజు ఫ్లడ్ సిటీగా దిగజారిపోవడానికి గత 10 ఏళ్ల పాలనకే పాపాలే కారణము. వాటిని ప్రక్షాళన కోసమే హైడ్రాను ఏర్పాటు చేశాము. ఇటీవల కేరళలో ప్రకృతి విలువలాడుతున్నాయని చూశాము. ఆ పరిస్థితి హైదరాబాద్కు రాకూడదు. హైడ్రా వెనుక ఎలాంటి రాజకీయ కోణాలు లేదు, అదొక పవిత్రమైన కార్యక్రమం, ప్రకృతిని కాపాడుకునేందుకు యజ్ఞము. కొందరు భూమాపి వాళ్ళకు పేదలు ముందు పెట్టే హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం ఉన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. చూడండి, హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ ఇస్తుంది. ఇది నా భరోసా. ప్రజలు సహకరించాలని కోరుతున్నా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నుమించారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం గన్పార్క్లోని అమరవీల స్థూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండాను ఎగరవేసి పోలీసుల నుంచి గౌరవవందనం సేకరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ప్రసంగించారు. గత 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా చేశారు. 7 లక్షల కోట్ల అప్పు చేశారు. ప్రతి నెల అసలు వడ్డీ కలిపి 6,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి. ఆర్థిక వ్యవస్థ గాడిలో పెడుతూ ప్రజలకిచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని ఒక సవాలుగా స్వీకరించారు. తెలంగాణ సంస్కృతి అంటే తమ ఇంటి సంస్కృతి అని, తెలంగాణ
అశ్రితమంటే తమ కుటుంబ అశ్రితమని గత పాలకులు భావించారు. మీ బిడ్డగా తెలంగాణ గుండె చప్పుడు తెలిసిన వాడిగా అధికారంలోకి రాగానే సాంస్కృతిక పునర్జీవనానికి నాంది పలికా. గత పాలకులు 10 ఏళ్ల కాలంలో 1,00,000 వరకు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారు. మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల వ్యవధిలోనే సుమారు 35,000 కోట్లను 22 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేశాము. అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించి ప్రతి ఒక్క అరుగుడికి లబ్ధి పొందేలా చూస్తాము. సీఎం రేవంత్ రెడ్డి. చూడండి, ఆయన చెప్పింది కరెక్టే. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ చేసుకుంటూ పోతున్నాడు. ఆయన చేసేసాడు. బస్సులు ఫ్రీ అన్నాడు, చేశాడు. కరెంటు కానీ గ్యాస్ది కానీ 6 గ్యారెంటీల్లో ఇంచుమించు అన్నీ ఆడికాడికి చేసేసుకున్నారు. చెప్పడం చేయడం రేవంత్ రెడ్డి గారి దగ్గర మనం ఒక మాట మాట్లాడుకుంటే ఆయన దగ్గర చాలా ముందు చూపు ఉందండి. ఆయన అందరి లెక్క ఏమో సంపాదించుకున్నామని రాలేదు, కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన ఈ డబ్బుల కోసం సీఎం అయినాడు అనేది ఏముండదు. ప్రజల కోసం బాగుండాలి. నన్ను ఆయన రేవంత్ రెడ్డి సీఎం అయినప్పుడు మంచి చేశాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డిని ఎలా గుర్తుపెట్టుకుంటాం మనం? రాజశేఖర రెడ్డి గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎలా గుర్తుపెట్టుకుంటాం? వాళ్ళు ఇది చేశారు అని. అట్లే కేసీఆర్ సార్ని కూడా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే తెలంగాణ రావడానికి ముఖ్య కారకుడు ఆయనే కాబట్టి ఆయన కూడా గుర్తుపెట్టుకుంటారు. అలాగా రేవంత్ రెడ్డి గారు కూడా తన పని తాను చేసుకుంటూ ముందుకు పోతూ ప్రజల కోసం కష్టపడుతున్నాడండి. నిజాంపై సాగిన పోరాట ఘట్టాలపై సికింద్రాబాద్ ప్యారేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకిస్తున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ తదితరులు. విమోచన పోరాటాన్ని మరుగుపరచడం ప్రపంచ చరిత్రలోని సాయుధ పోరాటం ప్రత్యేకము. రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిన కేంద్రం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహిస్తాము. తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి. చూడండి, బీజేపీ వాళ్ళేమో విమోచన దినంగా ప్రకటిస్తున్నారు. ఈ ఈ నిన్నటి రోజుని ఒకరు ఒక విధంగా ఒక విమోచన దినోత్సవమని, కాంగ్రెస్ వాళ్ళేమో ఇంకొకటి చేయడం, అట్లా ఒకరు మంచి ఒక పేరుతో చేసుకుంటూ పోతున్నారండి. బీఆర్ఎస్ వాళ్ళేమో అది వాళ్ళు విధంగా చేసుకుంటూ పోతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేసుకుంటూ పోతున్నారు. మహత్తరమైన తెలంగాణ విమోచన పోరాట చరిత్రను కుట్రపూరితంగా దురుద్దేశపూరితంగా ఓటు బ్యాంకు రాజకీయాలతో తొక్కిపెట్టే ప్రయత్నం జరుగుతుందని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. త్యాగాలు బలిదానాలతో సాధించిన తెలంగాణ స్వాతంత్రం గురించి దాచిపెట్టడం మరుగుపరిచేందుకే కంటే దుర్మార్గము మరొకటి లేదన్నారు. తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15న కాదని 1948 సెప్టెంబర్ 17న అనే వాస్తవాన్ని కనుమరుగు చేసే ప్రయత్నాలు సరికాదన్నారు. సికింద్రాబాద్ ప్యారేడ్ గ్రౌండ్లో మంగళవారం కేంద్ర సాంస్కృతిక పర్యావరణ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో కిషన్ రెడ్డి గారు ప్రసంగించారు. చూడండి, కిషన్ రెడ్డి గారు వాళ్ళు చెప్పే దాంట్లో వాళ్ళు పద్ధతిలో వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం చేస్తుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళు అట్లనే చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేశారు, నిన్న బీజేపీ వాళ్ళు చేశారు, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారో అది కూడా చూద్దాం. హామీలు అమలు చేసే వరకు రేవంత్ ఎంట పడతాం. మేము అధికారంలోకి రాగానే రాజు విగ్రహాన్ని తరలిస్తాము కేటీఆర్. ఇదే ఇట్లాంటి మాటలే సార్, మంచిది కాదు. తరలించడం ఎందుకండి? ఉన్నాయండి, ఆడ పెట్టిన విగ్రహము తీసేస్తామంటే అదేం పద్ధతి కాదండి, అట్లా చేయొద్దండి. ఎందుకంటే ప్రజల మధ్య ఉద్రేకతలు వస్తాయి. తప్పు ఏం కాదు కదా. రాజీవ్ గాంధీ అని బయటకు ఎక్కితే
బయట దేశస్తుడా? ప్రాణాలు అర్పించాడు కదా దేశానికి. కాబట్టి అలా అనడం మంచిది కాదు సార్. కేటీఆర్ సార్ ఆలోచించండి. తెలంగాణ భవన్లో జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహణ. చూడండి, వీళ్ళేమో విమోచన దినం, వీళ్ళేమో జాతీయ సమాఖ్య. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. బీజేపీ వాళ్ళేమో విమోచన దినం. కాంగ్రెస్ వాళ్ళేమో వాళ్ళు కూడా వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఏమన్నారు బా? వీళ్ళేమో ప్రజాపాలన దినోత్సవం. కాంగ్రెస్ వాళ్ళేమో ప్రజాపాలన దినోత్సవం. బీజేపీ వాళ్ళేమో విమోచన దినోత్సవం. ప్రజాపాలన, విమోచన. వీళ్ళేమో సమైక్యత దినోత్సవం. బీఆర్ఎస్ వాళ్ళు చూడండి, ఒకే దాన్ని మూడు విధంగా చేసుకుంటూ పోతున్నారు వీళ్ళు. ఎవరు తోచింది వాళ్ళు అట్లా. రాష్ట్రంలో ఆలనాపాలన లేని పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం కేసీఆర్ భరోసాను దూషించడమే పనిగా పెట్టుకున్నారని భరోసా కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో అసలు పాలనే లేని దుర్భర పరిస్థితుల్లో ప్రజాపాలన దినోత్సవం జరపడం నిష్ఠూరంగా అని ఎదవ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న కేటీఆర్ చిత్రంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ చూడండి, ముగ్గురు మూడుగా చేశారు. అమ్మ గుర్తుకొస్తుంది. ప్రతి పుట్టినరోజైనా బెల్లం తినిపించి ఆశీర్వదించేది. ఈసారి ఆదివాసీ సోదరి పాయనం పెట్టి ఈ లోటు తీర్చారు. ఒడిశాలో మోడీ భాగోద్వేషము. చూడండి, మోడీ గారు తల్లి లేరు కదా, అందుకని. 4వ నగరానికి నగా. ఫ్యూచర్ సిటీలో గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి సన్మానాలు. రావిరాల నుంచి మీర్ఖాన్పేట వరకు ఎన్లైన్మెంటు. 40 కిలోమీటర్ల పొడవు, 6 లైన్లుగా అభివృద్ధి. మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో భూసేకరణ. చూడండి, ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఫ్యూచర్ సిటీ అభివృద్ధి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా గ్రీన్ఫీల్డ్ రహదారిని నిర్మించాలని సంకల్పించింది. ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీతో పాటు ప్రఖ్యాత సంస్థలు, పరిశ్రమలు కొలువుదీరిన నేపథ్యంలో ఈ రహదారి ఏర్పాటుకు నిర్ణయించారు. హైదరాబాద్ సమగ్రాభివృద్ధి ఫ్యూచర్ సిటీ కీలకంగా మారుతుందని ప్రభుత్వము విశ్వసిస్తుంది. ఈ నేపథ్యంలో నగర విస్తరణ కూడా అటువైపు ఉంటుందన్న సాంకేతికాలు కనిపిస్తున్నాయి. భావి ప్రణాళికలు, ట్రాఫిక్ అవసరాలకు అనుసరించి రోడ్లు అనుసంధానం కోసం ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. చూడండి, ఫ్యూచర్ సిటీ అంటే 4వ నగరం, దానికి ఇప్పుడు నిర్మాణం జరుగుతుందండి. బుల్డోజర్ న్యాయము ఆపేయండి. అక్టోబర్ 1 వరకు మా అనుమతి లేకుండా ఒక కట్టడాన్ని కూల్చొద్దు. సుప్రీంకోర్టు ఆదేశం. ఆస్తుల అక్రమం, ధ్వంసం రాజ్యాంగ ఉల్లంఘనే. జలాశయాలు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమాల కట్టడాలకు ఈ ఆదేశాలు వర్తించదని స్పష్టీకరణ. చూడండి, సుప్రీంకోర్టు చెప్పింది అక్టోబర్ వరకు ఆపేయండి అని. అది ఏది? జలాశయాలు, ప్రభుత్వ స్థలాల అక్రమాలకు దీనికేం వర్తించదు, అది మటుకు చేసేసుకోండి అంటుంది. నిన్న గణపతి మంచిగా దీన్ని విపరీతమైన జనం అండి. హుస్సేన్ సాగర్ చుట్టూ నక్లీస్ రోడ్డు అంతా కిక్కిరిచ్చిపోయింది. ఏమి జనం అండి, చాలా జనాలు వచ్చారు. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారండి. నక్లీస్ రోడ్డు ఎక్కిరిచ్చిపోయిందండి. ఇంకోటి ఏమిటంటే నిన్న లడ్డు వేలం చరిత్ర బద్దలు కొట్టేసిందండి. ఎందుకంటే అంత వేలం పాలికింది లడ్డు. ఎక్కడ అంటే బండ్లగూడలోని కీర్తి రిచ్మండ్
గేటెడ్ కమ్యూనిటీ ఇల్లాస్లోని లడ్డును సొంతం చేసుకున్న ఆర్మీ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు. చూడండి ఎంత అనుకోండవు, గణపతి లడ్డు 1,87,00,000, 1,87,00,000 లడ్డు పలికిందండి బండ్లగూడ జాగీర్ కీర్తి రిచ్మండ్ గేటెడ్ కమ్యూనిటీలో రికార్డు ధర. 30 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు. లాస్ట్ ఇయర్ ఏమో 25 లక్షలు అనుకుంటా, ఇప్పుడు 30 లక్షలు పలికింది బాలాపూర్ లడ్డు. హైదరాబాదులో శివార్లోని బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ సరిహద్దుల్లోని కీర్తి రిచ్మండ్ గెజిటెడ్ కమ్యూనిటీ విల్లాస్లోని వినాయక మండపం లడ్డూను కమ్యూనిటీ గ్రూపుకి చెందిన 6వ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మంగళవారం జరిగిన వేలంపాటలో ఏకంగా 1,87,00,000 కోట్లకు దక్కించుకున్నారు. నిరుడు అక్కడ ఆ లడ్డూను అదే ట్రస్ట్ సభ్యులు 1,25,00,000కు, అంతకుముందు ఏడాది 60,83,000 సొంతం చేసుకున్నారు. చూడండి, బాలాపూర్ లడ్డు జరిగిన ఏలంపాటలో 30,01,000 రూపాయలకు కోలన్ శంకర్ రెడ్డి కైవసం చేసుకున్నాడు. గత ఏడాది దయాకర్ రెడ్డి 27 లక్షలు దక్కించుకున్నాడు. 27ది 30 లక్షలు పోయింది. చంద్రబాబుతో వివేక కుమార్తె సునీత భేటీ. అక్రమ కేసులపై విచారణ జరపాలని వినత. చూడండి, సునీత ఆయన తండ్రిని చంపేశారు. ఎవరు చంపారో ఇంతవరకు తేలలేదు. జగనే సీఎంగా ఉన్నాడు, సొంతం చిన్నాయన్ని చంపేసినా కూడా పట్టించుకోలేదు. న్యాయం చేయండి, ఎవరు చంపారు ఏమి అని. ఒక ఆడబిడ్డలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే పట్టించుకోలే జగను. మళ్ళీ జనాల ముందరకు వచ్చి ముద్దులు పెడతాడు, గుద్దులు గుద్దుతాడు. నేనుండా అది చేయలే ఇది చేయలే అంటాడు. సొంతం చెల్లెలకే న్యాయం చేయలేని, ఇంట్లో న్యాయం చేయలేనివాడు ఈదిలో వచ్చి ఏం న్యాయం చేస్తాడు? మీరే ఆలోచించండి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులపై బాధితులమైన తమపై గత వైకాపా ప్రభుత్వం అక్రమ కేసులు బలాయించిందని, వాటిపై లోతుగా దర్యాప్తు చేసి అసలు నిజాలు బయట పెట్టాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివేకానంద కుమార్తె సునీత విన్నవించారు. వివేక వద్ద పిఏగా పనిచేసిన కృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా అప్పుడులో తప్పుడు కేసులు పెట్టి వేధించారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వీటన్నిటిపైన సిఐడితో లోతైన దర్యాప్తు చేయించాలని కోరారు. అలాగే వివేక్ హత్య కేసులో ఇంకా పట్టుకోవాల్సిన నిందితులు చాలామంది ఉన్నారని, అసలైన దోషులు శిక్ష పడేలా చూడాలనేది విజ్ఞప్తి చేశారు. వీటి పట్ల సీఎం సానుకూలంగా స్పందించారు. తనకు ఎన్ని విషయాలు తెలిసినని, తప్పనిసరిగా విచారణ చేయిస్తానని వారికి సీఎం హామీ ఇచ్చారు. అక్టోబర్ 3 నుంచి 5 వరకు హైదరాబాద్లో నిర్వహించనున్న జీ స్టోర్స్ సదస్సుకు హాజరు కావాలని చంద్రబాబుకు సునీత ఆహ్వానించారు. ఈ మేరకు ఆయనకు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. చూడండి, సునీత గారు పోయి కలిశారు. మా నాన్నగారిని చంపిన వాళ్ళని పట్టుకోండి, ఇంకా చాలామంది అరెస్ట్ కావాలని ఉన్నారు, వాళ్ళని కూడా పట్టుకొని జైలు వేయండి అంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఓకే నేను అన్నీ చూసుకుంటానమ్మా తెలిసి అని సానుకూలంగా స్పందించారండి. అదేనండి సీఎం గారు చేయాల్సిన పని. ఎవరికి తప్పు జరిగినా మనోడ తన ఎలక్షన్ల ముందే అది చూడాలి. ఎలక్షన్లు వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు వీరని ఎవరికి అన్యాయం జరిగినా న్యాయం చేయడమే సీఎంగా చేయాలండి. అది చంద్రబాబు నాయుడు గారికి మంచి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కక్షపూరిత వ్యవహారాలు చేయరు, చంపించడం ఏడిపించడం చేయరు. జగన్ గారు యూట్యూబ్ ఛానళ్ళను చాలామందిని ఏడిపించారు, కానీ చంద్రబాబు అలా చేయరు. ఇంకొక పద్ధతి ప్రకారం ఎవరు మితిపిచ్చిపోతే కేసు పెడతారేమే తప్ప వాళ్ళని కొట్టడం, ఏదిచ్చడం, బాధ పెట్టడం ఇట్లాంటి పనులు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చేయరండి. అదే చంద్రబాబు నాయుడుకు విజన్ ఉండే నాయకుడు కాబట్టి అతను చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. చిల్లర దొంగతనాలు, పనంగా జీవితాలు. సోలార్ విద్యుత్ ప్లాంట్లో తరచు చోరీలు. 4 జిల్లాల్లో 9 కేసులు నమోదు. కూడా సౌర విద్యుత్ ప్రాంతాల్లో రాగితీగ చోరీతో వచ్చే నగదుతో రోజువారీ జీవితాన్ని నడిపించాలని భావిస్తూ కొందరు తమ ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. మరికొందరు పోలీసులు దక్కి కటకటాల పాలవుతున్నారు. మరోవైపు ఈ చోరీతో ప్లాంట్ల యజమానులు భారీ మొత్తంలో నష్టపోతూ ఉండగా విలువైన సామాగ్రిని
తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ దళారులు బాగుపడుతున్నారు. చూడండి, సోలార్ ప్లాంట్ అంట. సోలార్ ప్లాంట్లలో ఇట్లా చిల్లర దొంగతనాలు రాగి అవి దొంగిలించుతున్నారంట. కొందరేమో చనిపోతున్నారంట, కొందరు పోలీసులు. కానీ అలాంటి పనులు చేసిన వాళ్ళు ఎప్పటికైనా దొరుకుతారు. ఎందుకంటే కొనేవాళ్ళు కూడా దళారులు కొనకూడదండి. అలాంటివి తక్కువ రేటుకి వస్తున్నాయని కొన్నారనుకో, రేపు మీ మీద కూడా కేసు అవుతుంది. అప్పుడు మీరే ఇబ్బంది పడతారండి. కాబట్టి అది కూడా మీరు కొనకుండా ఉండాలండి. గంగమ్మ ఒడికి గణపయ్య. చూడండి, చార్మినార్ వద్ద బాలాపూర్ గణనాథుడు. హుస్సేన్ సాగర్ వద్ద ఎన్టీఆర్ మార్గంలో కిక్కరించిన భక్తులు. చార్మినార్ నుంచి ఉస్మాన్గంజ్ మీదుగా మోహన్జా మార్గంలో వస్తున్న గణనాథులు. చూడండి, కిక్కరించిన జనం అండి. నిన్న విపరీతమైన జనం. సెలవులు రావడంతో పిల్లలు పెద్దలు అందరూ కూడా పోయి మహాగణపతిని దర్శించుకున్నారండి. ఎందుకంటే సంవత్సరానికి ఒక వచ్చే పండగ దేవుడు కాబట్టి పండగ అందరూ వెళ్ళారు. హుస్సేన్ సాగర్ చుట్టూ కిక్కరించిపోయిందండి. ఒక హుస్సేన్ సాగర్ పరిసరాలకే 2.5 లక్షల మంది సందర్శించినట్లు పోలీసులు అంచనా. హైదరాబాదులు విశేషంగా భావించే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పట్టణం మధ్యాహ్నానికి పూర్తయింది. శోభయాత్ర ఉదయం 6 గంటలకు ప్రారంభమైన భారీ క్రేన్ సహాయంతో వినాయకుడిని దాదాపు మధ్యాహ్నం 1:50 గంటల ప్రాంతంలో గంగమ్మ ఒడికి చేర్చారు. ఆ తర్వాత అంత పేరున్న బాలాపూర్ వినాయకుడికి శోభయాత్ర ఉదయం 11:30 ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగిసింది. వీటికి సమాంతరంగా అపార్ట్మెంట్లు, కాలనీలు, బస్తీల్లో కొలువుదీరిన వేల కొద్ది గణనాథుల విగ్రహం సాగర పరిసరాల చుట్టూ ఏర్పాటు చేసి 36 క్రేన్ల వద్ద గంగమ్మ ఒడికి చేరాయి. రాత్రికి 59,000 విగ్రహాలు నిమజ్జనం పూర్తయిందని పోలీసులు తెలిపారు. నిమజ్జనాల సందర్భంగా నక్లీస్ రోడ్డు, సంజయ్ పార్కు రోడ్లు, ట్యాంక్ బండు, ఎన్టీఆర్ మార్గు రహదారులు భక్తులు కిక్కిరికిపోయారు. చూడండి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో దాదాపు 36,000 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. పోలీసు బందోబస్తు కూడా మంచిగా చేశారండి. మొత్తానికి 36,000 మంది బందోబస్తులో పాల్గొన్నారు. పోలీసు వాళ్ళని కూడా మనం హ్యాండ్సప్ పెట్టి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసం చేసుకుంటూ ముందుకు పోతున్నారండి. పోలీసు వ్యవస్థ కూడా పటిష్టంగా ఉంది, మంచిగా చేశారు. డీజీపీ సార్ కూడా బాగా చూశారు, కమిషనర్ సార్ కూడా ఆనంద్ సార్ బాగా చూశారు. బాగా బందోబస్తు చేశారు, ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా. ఎందుకంటే హైదరాబాద్ గణపతి పండగ అంటే అందరూ ఎక్కడెక్కడో వస్తారు కాబట్టి మంచి బందోబస్తు చేశారండి. ట్యాంక్ బండ వద్ద క్రేన్ ఆపరేటర్కు నిమజ్జనం గురించి అడిగి తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సరూనగర్ చెరువు ప్రాంతాల్లో ఏసీ క్లీనర్ బస్సులను ఉంచారు. సీఎం వెంట పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి, జలమండలి ఎండి అశోక్ రెడ్డి, జిహెచ్ఈ కమిషనర్ అమ్రాపాల్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ తదితరులు ఉన్నారు. చూడండి, గణేష్ నిమజ్జనంలో సీఎం మనవడి స్టెప్పులు. గణేష్ నిమజ్జనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనవడు రియాన్స్ రెడ్డి స్టెప్పులు వేశారు. హైదరాబాద్ జూబ్లీస్లోని సీఎం నివాసం వద్ద వినాయకునికి ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి నిమజ్జనానికి ఆ వినాయకుని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో తరలించారు. రేవంత్ నివాసం ముందు రియాన్స్ రెడ్డి నృత్యాలు చేశాడు. మనవడి డ్యాన్సును చూస్తూ సీఎం మురిసిపోయారు. రేవంత్ సతీమణి గీత, కుమార్తె కోయిమాసరెడ్డి సైతం రియాన్స్ రెడ్డి డ్యాన్స్కు ఫిదా అవ్వడమే కాకుండా చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచారు. నిమజ్జనం ఏర్పాట్లను అకస్మాత్తుగా పరిశీలించిన సీఎం సచివాలయం నుంచి కాలినడకన ట్యాంకు బండకు. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జన కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కొత్త ఒరవడికి నాంది పలికారు. ముందస్తు కార్యక్రమం లేకపోయినా ప్రజాపాలన దినోత్సవం ముగిసిన వెంటనే సచివాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి అప్పటికప్పుడు నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించుదామంటూ అకస్మాత్తుగా బయలుదేరారు.
దీంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. వాహనాలలో వెళ్దామని అధికారులు సూచించిన వినకొండ సచివాలయం నుంచి కాలినడకన ట్యాంక్ బండకు చేరుకొని నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడికి వచ్చిన భక్తులకు అభివాదం చేస్తూ మార్గ మధ్యంలో వారితో సంభాషించారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చేసే క్రేన్ 4ను పరిశీలించి డ్రైవర్తో మాట్లాడారు. జిఎస్సి కార్మికురాల్ని పలకరించి సమస్యలు తెలుసుకున్నారు. నిమజ్జనం ముగిసే వరకు అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులు అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని నగర సిపి సివి ఆనంద్కు సూచించారు. నిమజ్జనం సజావుగా జరగాలంటూ క్రేన్ డ్రైవర్లు, ఇతర సిబ్బంది భద్రత అత్యంత ముఖ్యమని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. చూడండి, రేవంత్ రెడ్డి గారు అకస్మాత్తుగా వెళ్ళారంట గణపతి నిమజ్జనానికి. చూస్తూ అక్కడ ఎలా ఉంది, ఏమి ప్రజలు ఎలా అని చూసుకుంటూ ముందుకెళ్ళారు. అదే రేవంత్ రెడ్డి గారి యొక్క, నేను చెప్తున్నా కదా, ఏ సీఎం అయినా జనం మధ్యలో ఉంటూ జనంకి ఏం కావాలన్నా చూసుకుంటూ పోతే ప్రజలు ఆదరిస్తారు. ఎక్కడో ప్యాలెస్లో పండుకొని, ఫామ్ హౌస్లో పండుకొని పరిపాలన చేస్తే ముందు లెక్క లేదు. ఇప్పుడు అందరూ సోషల్ మీడియా ఎక్కువైపోయింది. ఎవరు వచ్చినా, ఏ మినిస్టర్ ఏం చేసినా చిన్న చిటెక్కైనా సోషల్ మీడియాలోకి వస్తుంది. రాజకీయ నాయకులు కూడా చాలా ఈ రాసలీలలో పడి వాళ్ళ జీవితాలతో చెడు చేసుకుంటున్నారు చాలామంది. కానీ అట్లాంటివి రాకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ప్రజల్లో ఉండేటి కంపల్సరీ జనాలకు వెళ్తాయి. ఈ సోషల్ మీడియా అనేది చాలా ఎక్కువైపోయింది. కాబట్టి మీరు కూడా ఆలోచించుకోండి. రాజకీయ నాయకులు కూడా సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా ఉంది కాబట్టి ఏదైనా చిన్న పొరపాటు జరిగినా మొత్తం వ్యాపించిపోతుంది. ఒక రాజకీయ నాయకులు అంటే ప్రజలకు మంచి చేయాలా పోవాలా, కానీ మీ మీదనే నిందలు వేసుకుంటూ పార్టీకి సస్పెండ్ అవుతూ పోతే, నిన్న జానీ మాస్టర్ గారు కానీ అక్కడ ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే కానీ వాళ్ళకు చేశారా చేయదా ఒక రాగానే చంద్రబాబు నాయుడు వెంటనే తన ఎమ్మెల్యే అయినా తన పార్టీని సస్పెండ్ చేశారు. అట్లే జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా జానీ మాస్టర్ మీద రాగానే యాక్షన్. అది ఉండాలి రాజకీయ నాయకులకు, పార్టీ అధినేతలకు అది ఉండాలి. ఏం మనోడే కదా చేస్తే ఏం పోనీలే అనుకుంటే ఏది ఉండదు. ఎగ్జాంపుల్ మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూసుకోండి, ఎంతమంది అండి. గోరంట్ల ఆయన ఎంపీ, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసు, సాయిరెడ్డి, విజయ్ సాయిరెడ్డి, అనంతబాబు, వీళ్ళందరూ వీళ్ళంతా రాసలీలలు, గ్రీకు వీరులు, వీళ్ళంతా రాసలీలలో ఆరితేరిన వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డికి అట్లాంటివి ఏముండవు. అలాగే ఉండాలి. మీరు చేస్తే అట్టా పనులు చేయండి. అట్లాంటి వాళ్ళే రాజకీయం లేకరండి. ఎర్రచందనం అమ్మండి, మట్టిని అమ్మేయండి, స్మగ్లింగ్ చేసుకోండి, సంపండి, నరకండి. మీరే నా పార్టీలో మిమ్మల్నే పెట్టుకుంటా. అట్లా లేకపోతే ఏందండి? తప్పు చేస్తే వేసేయాల. ఇంకోసారి తప్పు చేయరు. చేశాడా లేదా అనేది మంచి మళ్ళా విచారణలో తేలితే మళ్ళీ అధికారంగా మంచిగా అతనికే మంచి పేరు వస్తుంది కదా. చెప్పండి, విజయసాయి రెడ్డి ఎంత ఇష్యూ అయింది, ఆయన మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఏం లేదు. యాక్షన్ తీసుకుంటే జగన్ గురించి మొత్తం బయటపెడతారు ఆయన. ఎందుకంటే జగన్ చేసిన అరాచకాలు అన్నీ కాదు. ఎవరిని ఏదైనా కానీ యాక్షన్ తీసుకుంటే ఆయన చేసిన పాపాలన్నీ ఇంకా బయటపడతాయి. ఇప్పుడు ఐఏఎస్లు చూడండి, 3 సస్పెండ్, పోలీసు వాళ్ళు సస్పెన్షన్, ఈ ముంబై హీరోయిన్తో జరిగిన దాంట్లో ఎందుకంటే అంత ఏముంది. ఇప్పుడు నిన్న ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, నన్ను బాధ పెట్టారు, నన్ను భయపెట్టారు, ఇట్లా చేస్తే తప్ప నీకు పోస్ట్ ఇవ్వమన్నారు, నేను చేసిన అని. మీరు పోస్టుల్లో ఉండి కూడా భయపడి ఇట్లా చేసుకుంటే రాజకీయ నాయకులు వెళ్ళిపోతారు సార్. 5 సంవత్సరాల గురించి మీరు ఆలోచిస్తే 30 ఏళ్ళ సర్వీస్ ఉన్న వాళ్ళు మీరు కూడా ఆలోచించుకోవాలి సార్. అది ఢిల్లీ కొత్త సీఎం అతెస్సి జైలుకి వెళ్ళి ఇటీవల విడుదలైన కేజ్రీవాల్ మధ్యంతర ఎన్నికల లక్ష్యంతో రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీని అతెస్సి భర్తీ చేస్తున్నారు.
కేజ్రీవాల్ ఆమె పేరును ప్రసాదించగా అందరూ ఆమోదించారు. దీంతో షీలా దీక్షిత్ కాంగ్రెస్, సుష్మా స్వరాజ్ బీజేపీ తర్వాత ఢిల్లీకి 3వ మహిళా ముఖ్యమంత్రిగా అతిథి నిలవనున్నారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వంలో 14 శాఖలను ఆమె నిర్వహిస్తున్నారు. అందులో ఆర్థిక, రెవెన్యూ, విద్య తదితర ముఖ్య శాఖలు ఉన్నాయి. ఢిల్లీలోని కల్కాజీ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తారు. ముఖ్యమంత్రి పదవికి సౌరభ్ భరద్వాజ్, రామన్ చెల్లా, కైలాస్ గహల్తో పాటు కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ పేర్లు వినిపించిన చివరకు అతిథి వైపే పార్టీ నేతలు మొగ్గు చూపారు. వైదొలిగిన అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. సాయంత్రం 4 గంటలకు రాజనివాసంలో లెఫ్టినెంట్ గవర్నర్ ఈకే కలిసి రాజీనామా లేఖను అందజేశారు. ఇటీవల జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన ఆయన ప్రజలకు మళ్ళీ తమ విశ్వనీయతను సర్టిఫికెట్ ఇచ్చే వరకు పదవిలో ఉండనని 2 రోజుల కిందట ప్రకటించారు. అన్నట్లుగానే మంగళవారం వైదొలిగారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఏడాది నవంబర్లో నిర్వహించాలని కేజ్రీవాల్ కోరుకుంటున్నారు. చూడండి, కేజ్రీవాల్ ఈ కేసులో జైలుకి పోయి ఇచ్చాడు కదా. జైలుకి పోయి ఇచ్చి ఎందుకు మనకు ఈ మచ్చపడింది, ఈ మచ్చపడితే తొలగించుకున్నాకనే మళ్ళీ నేను సీఎం ఎక్కుతానని సీఎం పదవికి రాజీనామా చేసి పదవి ఇచ్చే. ఎవరైనా చేయగలుగుతారా? సీఎం పదవిని పోగొట్టుకుంటారా చెప్పు? జగన్ అన్ని కేసులున్నా ఆయన సీఎం పదవి వదులుకున్నాడు, 5 ఏళ్ళు పరిపాలించుకున్నాడు. మళ్ళీ కేజ్రీవాల్ అలా చేయొచ్చు, కానీ నాయకులకు కొందరికి ఒక పద్ధతిగా ఉంటుంది. కాబట్టి చేసిన దాన్ని నిరూపించుకోవాలి. కోట సచ్చిదానంద శాస్త్రి అస్తమయం. హరికథ చక్రవర్తి పద్మశ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి 92 సోమవారం రాత్రి గుంటూరులో వృద్ధాప్య కారణాలతో కన్నుమూశారు. హరికథకు పితామహుడిగా అజ్ఞాడ ఆదిపట్ల నారాయణరావు ప్రసిద్ధి చెందగా ఆ కళ కోసం సచ్చిదానంద శాస్త్రి ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లారు. చూడండి, హరికథ ఆయనంట. స్థానిక బలమే కలిమి, చారిత్రాత్మక ప్రభావం అధికమే. జమ్మూ కాశ్మీర్ తొలి విడత పోలింగ్ నేడే 24 నియోజకవర్గాల్లో. చూడండి, జమ్మూ కాశ్మీర్లో నేడు పోలింగ్ అంట. కదులుతున్న కారులో బాలికకు తుపాకీ గురిపెట్టి గ్యాంగ్ రేపు. చూడండి, బీహార్ అంట. కదులుతున్న కారులో ఒక టీనేజ్ బాలికపై దారుణం చోటు చేసుకున్నది. తుపాకీని గురిపెట్టి బెదిరించిన 3 వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన బీహార్లోని సార్ జిల్లాలో ఈ నెల 14 నాడు చోటు చేసుకున్నారు. ఎదవల్లారా, ఏం పడినర్రా మీకు? పాపాలను ఉండాలి. ఇట్లాంటి వాళ్ళను ఊరేసి చంపేయాలి, ఇంకో చేయరు. జమిలీ ఎన్నికలు అమలు చేసి చూపిస్తాము. జనగణనపై త్వరలో కార్యాచరణ అమిత్ షా. ప్రస్తుతం ఎన్డీఏ సర్కారు హయాంలో జమిలీ ఎన్నికలు అమలు చేసి చూపుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కేంద్రంలో మళ్ళీ అధికారం చేపట్టే 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ పనితీరును వెల్లడించేందుకు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనగణన కార్యాచరణపై అతి త్వరలో ప్రకటన చేస్తామని చెప్పారు. దీనిపై బహిరంగ ప్రకటన చేసేటప్పుడు కులగణన అంశంపైన స్పష్టత వస్తుందన్నారు. రైలు ప్రమాదాల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, వీటి వెనుక కుట్రలు ఉంటే సాగనివ్వమన్నారు. అది క్రిమినల్ కేసులకు ఏడాదిలోగా పరిష్కారము. కొత్త నేర న్యాయ చట్టాల కింద వేగంగా కేసులను పరిష్కరించబోతున్నట్లు కేంద్ర హోంమంత్రి వెల్లడించారు.
వచ్చే 3 ఏళ్లలో కొత్త నేర న్యాయ చట్టాల కింద నమోదయ్యే ఎఫ్ఐఆర్ ఏదైనా ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఏడాదిలోపు పరిష్కారం అయ్యేలా చూస్తామని చెప్పారు. మణిపూర్ ఘటనలకు మూలకారకుడైన భారత్ మయన్మార్ సరిహద్దు మొత్తము 1500 కిలోమీటర్లకు కంచె నిర్మాణం ప్రారంభించాము. చూడండి, అమెరికా పర్యటనకు ప్రధాని మోడీ ఈ నెల 21 నుంచి 3 రోజుల పాటు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సబ్క్యాడ్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ అమెరికాకి వెళ్ళనున్నారు. ఈ నెల 21 నుంచి 23 తేదీ వరకు ఆయన అగ్రరాజ్యంలో పర్యటించినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంగళవారం వెల్లడించారు. అమెరికా వెళ్తున్నాడంట మోడీ గారు. జనకడలి దాటి వెడల గణపతి వైభవంగా నిమజ్జన వేడుక భక్త సందరంగా సాగర తీరం. చూస్తున్నా విపరీతమైన జనం, ఏడా చూసినా నిన్న చాలా జనం వచ్చారండి. చాలా ప్రశాంతంగా జరిగింది. ఎందుకంటే ప్రజలు కూడా మంచి ఎంజాయ్మెంటు, దేవుణ్ణి చూశారు. నృత్యాలు కానీ డ్యాన్సులు కానీ భగవంతుని మంచిగా చేసుకెళ్ళారండి. కాబట్టి ఇబ్బంది లేకుండా జరిగిందండి. తెలంగాణ విమోచన సందర్భంగా మంగళవారం సికింద్రాబాద్ పెరాడైడ్ గ్రౌండ్లో నిర్మించిన వేడుకల్లో కళాకారుల ప్రదర్శన, బలగాలు, కవాతులు ఆకట్టుకున్నాయి. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, కె లక్ష్మణ్ పాల్గొని తెలంగాణ సమరయోధులను ఘనంగా సన్మానించారు. చూడండి, నగరంలో నల్లగొండ ప్రాంతంలోని లక్ష్మీ విలాస్ అపార్ట్మెంట్లో పార్కింగ్ స్థల వివాదంలో ఓ యువతతో అనుచితంగా ప్రవర్తించిన రంగం నాగేంద్ర యాదవ్ అనే వ్యక్తి బాధితురాలు ఇంటికి వెళ్ళి బేషరతుగా క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. చూడండి, తండ్రిని కాపాడే ప్రయత్నంలో తనయ మృతి. చూడండి, పాపం ప్రమాదశాత్తు కింద పడిన తండ్రిని కాపాడే ప్రయత్నంలో కుమార్తె దుర్మరణం పాలైంది. నారాయణగూడ పోలీస్ ఠాణా డిఎస్సి వెంకటేష్ వివరాల ప్రకారం కాచిగూడ నింబోలి అడ్డాకు చెందిన మహేందర్ ఎల్బీ నగర్ సరబ్తి నగర్ కాలనీలో ఉంటున్నారు. ఈ నెల 15న రాత్రి వారు ప్రతిష్ఠించిన గణపతి విగ్రహాన్ని హుసేన్ సాగర్లో నిమజ్జనం చేసేందుకు పెద్ద వాహనాల్లో తరలిళ్లారు. వాహనంపై మహేంద్ర, ఆయన కుమార్తె పూజిత 17 సంవత్సరాలంట కూర్చున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 3 గంటల ప్రాంతంలో వాహనాలు హిమాయత్ నగర్ వైపు జంక్షన్కు చేరుకునింది. కదులుతున్న వాహనం నుంచి మహేంద్ర కిందకు దిగుతూ అదుపు తప్పి పడిపోయారు. వాహనం టైర్ల కింద పడిపోతారని భయపడిన పూజిత అకస్మాత్తుగా కిందికి దూకేసింది. ఈ క్రమంలో కింద పడడంతో వాహనం వెనుక చక్రాల కింద పడి వెంటనే ఆమె బయటకు లాగి నిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి కన్నుమూసింది. చూడండి, పాపం తండ్రిని కాపాడేదానికి దూకింది ఆ తల్లి, మహాతల్లి చనిపోయింది. చూడండి, 17 సంవత్సరాలంట అమ్మాయి, తండ్రి కోసం పానం వదులుకొని. నారాయణగూడలో అదనపు డీసీపీ నర్సయ్యను సత్కరిస్తున్న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు. పార్వతి తనయ వెళ్ళి రావయ్య. హిమాయత్ సాగర్లోని స్వాగత వేదిక వద్ద సాంస్కృతిక ప్రదర్శన. చూడండి, జనం గర్వీన జనం, ఏడా చూసినా జనాలే. కష్టం పంచుకుంటూ బాచటగా నిలుస్తున్నారు. కూడబెట్టిన కష్టమంతా ఒక పూటలో బురదమైంది.
సాఫీగా సాగిపోతున్న జీవితాలకు వరద రోడ్లపైకి లాగింది. కట్టుబట్టలతో మిగిలిన వారు కొందరు, అయిన వాళ్ళను కోల్పోయిన మరికొందరు. వీరి కరువైన అభాగ్యులు, దాతలు చేతినిస్తున్నారు. నష్టాలు ఊబులో చిక్కున్న వారికి బతుకుదారి చూపుతున్నారు. పరిశ్రమ పెడతారా? ఇంకా స్థలం కొని అవసరం లేదు. ఎంఎస్ఎంఈలాగా లక్షణంగా పరిశ్రమ 40 పాలసీ. 33 ఏళ్లకు భూమితో పాటు భవనాలు లీజు. నియోజకవర్గానికి ఓ మహిళా పారిశ్రామికవాడ. సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమలకు మరింత ప్రోత్సాహము. నేడు కొత్త విధానాన్ని ఆవిష్కరణ సీఎం రేవంత్ రెడ్డి. చూడండి, ప్రధానికి సీఎం పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రధాని నరేంద్ర మోడీకి జన్మదిన సందర్భంగా మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మంచి ఆరోగ్యం, ధార్మికతతో మీరు దేశాన్ని ప్రగతిని పదంలో నడిపించాలని కోరుకుంటున్నా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్లో పేర్కొన్నారు. చూడండి, నరేంద్ర మోడీ పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం సహాయ నిధికి ఏపీజీఈబీ 65 లక్షల విరాళము. తరలిన గణపతి, తరలించిన భక్తకోటి. మోసాపేట, ముస్లింపేటలోని 2.2 లక్షలకు లడ్డును పాడుకున్న మైనార్టీ యువనేత నవాబ్ గడ్డమన్న వ్యక్తి అంట. మైనార్టీ వాళ్ళు కూడా లడ్డును పాల్గొన్నారు. తప్పేముంది? అందరి దేవుడు ఒకటే. కుమారుడి మరణం తట్టుకోలేక తండ్రి మృతి. కుమారుడు ఎంగళరావు నగర్ అంట. కుమారుడి మృతదేహాన్ని చూసి తండ్రి తట్టుకోలేక మృతి చెందిన సంఘటన ఎంగళరావు నగర్ డివిజన్ జవహర్ నగర్లో చోటు చేసుకునింది. గంట నరసింగరావు ముదిరాజ్ 35, విద్యుత్ శాఖలో ఉద్యోగి. ఆయనకు భార్య, 2 కుమారులు ఉన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారు. మృతదేహాన్ని నివాసానికి తీసుకొచ్చారు. మంగళవారం విషయం తెలుసుకున్న తండ్రి లక్ష్మయ్య ముదిరాజ్ 88 కుమారుడి మృతదేహం వద్దకు వచ్చి విలపిస్తూ కుప్పకూలి మృతి చెందారు. తండ్రి, కుమారుడి మృతదేహాల వద్ద కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు విలపిస్తూ తీరా స్థానికులు. చూడండి, ఎవరు అట్లా చనిపోకూడదండి. ఒకరు చనిపోయినారని ఇంకొకరు చనిపోతే ఉన్న పిల్లలు ఆగమవుతారు, బిడ్డలు, ఆడవాళ్లకు మగదిక్కు లేకుండా పోతుంది. కాబట్టి అది కూడా మీరు ఆలోచించుకోవాలా. బైక్ని ఢీకొన్న లారీ, 2 మృతి. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని 2 మృతి చెందారు, మరొకరు గాయపడారు. పటాన్చెరు ఎస్ఐ అభియామ్ సింగ్ వివరాల ప్రకారం చిట్కల్కి చెందిన కూలి పని చేసే వెంకటేష్ 34, అదే గ్రామానికి చెందిన రమేష్ 35 మలేసులతో ద్విచక్ర వాహనంపై ఇష్నాపూర్కి వచ్చి తిరిగి వస్తుంటే కూలి పని చేసే జాతీయ రహదారిపై దాటుకుంటూ పటాన్చెరు నుంచి సంగారెడ్డికి వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొనింది. చూడండి, హుస్సేన్ సాగర్ నిమజ్జనానికి తరలివచ్చే వాళ్ళకు దర్శించుకునే అడావుడిలో దొంగలు తమ చేతివాదాన్ని సూచించారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్టీఆర్ మార్గంలో సచివాలయం వద్ద సుమారు 70 సెల్ ఫోన్లు చోరీకి గురైనట్లు సైఫాబాద్ పోలీసులు బాధితులు ఫిర్యాదులు చేశారు. చూడండి, నిన్న సైకిళ్ళు, బండ్లు ఎట్లెట్లా అన్ని ట్రాఫిక్ను నిన్న పోలీసులు ఈ హుస్సేన్ నిమజ్జనంలో అంటే కొందరు దొంగలు సెల్ ఫోన్లు దొంగతనం చేశారంట. చాలా దొంగతనాలు, 70 సెల్ ఫోన్లు పోయినాయంట. నిత్యావసరాలు ధరలు తెలంగాణలోనే అత్యధికము. 22 ప్రధాన రాష్ట్రాల్లో మనదే ప్రథమ స్థానము. మొత్తం మీద 3వ స్థానంలో.
వినియోగదారుల ధరల సూచిక 2024 ఆగస్టులో నివేదికలో కేంద్రం వెల్లడి. పుష్కర కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 100% పెరిగిన సూచికలు. దేశంలో సగటున మనిషి ఆదాయము గత 12 ఏళ్ళలో రెట్టింపుపైన జీవనం ప్రమాణంలో ఎలాంటి మార్పు లేదు. అందుకు కారణం సామాన్యుల రోజువారీ జీవనానికి కావలసిన వారి ఆకలి తీర్చే ప్రధాన నిత్యావసరాలు నుంచి వైద్యం వరకు ధరలు అంతే స్థాయిలో పెరగడమే. దేశంలో ప్రధాన రాష్ట్రాల్లో పోల్చితే తెలంగాణలో ఈ ధరలు ఇంకా అధికంగా ఉన్నాయి. చూడండి, తెలంగాణలో 3వ స్థానంలో ఉందంట ధరలు పెరిగేది. విపత్తును ముందే పసిగట్టాయా? 500 ఎకరాలలో చెట్లు నేలకూలిన ఘటనలలో వన్యప్రాణులని సురక్షితము. జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లా మేడారం అడవుల్లో గత నెల 31న 100 ఎకరాలు విస్తీర్ణంగా వృక్షాలు నెలకొరిగాయి. ఎన్నో ఏండ్ల నాటి చెట్లు కూకట వేళ్లతో నేలకు వెళ్ళాయి. కేవలం 2 గంటల వ్యవధిలో 500 ఎకరాల్లో 50,000కు పైగా వృక్షాలు నేలకొరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. కూలిన చెట్లు లెక్కింపు ఇంకా కొనసాగుతుంది. ఇంతటి విద్యుత్తుతోనూ విపత్తులోనూ వన్యప్రాణులకు వాటిల్లిన నష్టం ఆనవాళ్ళు కనిపించడం లేదు. ఒక జంతువు లేదా పక్షి గాయపడినట్లు కానీ చనిపోయినట్లు కానీ ఎలుగు చూడలేదు. చూడండి, ములుగు జిల్లాలో అంట చెట్లు ఎన్నో పడినాయంట. ఏసీ వరద బాధితులకు ఎస్ఎంఎస్ ఫార్మా కోటి సహాయము. వరద బాధితులకు ఆదుకునేందుకు ఎస్ఎంఎస్ ఫార్మా లిమిటెడ్ సంస్థ సిఎండి పొట్లూరి రమేష్ బాబు ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి ప్రకటించారు. మంగళవారం విజయవాడలో సీఎం చంద్రబాబును కలిసి చెక్కును అందజేశారు. చూడండి, సహాయత్వం డబ్బులున్న వాళ్ళు సహాయత్వం చేస్తున్నారండి మంచిగా. సుప్రీం ఉత్తర్వుతో హైడ్రాకు మరింత మద్దతు. కమిషనర్ ఎంవి రంగనాథ్. రేషన్కు ఆదాయ పరిమితిని ఒకే విధంగా నిర్దేశించాలి. సీఎంకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ. మేలు చేస్తున్నారా, కీడు చేస్తున్నారా? రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను సీఎం పణంగా పెడుతున్నారు. 10 నెలల్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. హరీష్ రావు. సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు చిత్రంలో పద్మా దేవేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడింది అబద్ధపు పునాదులపైనని భరాస సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఆర్థిక సంఘాన్ని సైతం తప్పుదోవ పట్టించే విధంగా భరాస ప్రభుత్వం అప్పు చేసిందని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మంగళవారం మెదక్ పట్టణంలో భరాస జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రాణి కుముందిని, విజిలెన్స్ కమిషనర్గా ఎంజీ గోపాల్, తెలంగాణ ఎన్నికల కమిషనర్గా విశ్రాంతి ఐఏఎస్ అధికారిని రాణి కుమందిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదవి నిర్వహించిన పార్థసారథి ఈ నెల 9వ తేదీని పదవీ విరమణ పొందగా ఆయన స్థానంలో రాణి కుమందిని నియమితులయ్యారు. ఖాళీగా ఉన్న రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ పోస్టులో మరో విశ్రాంతి ఐఏఎస్ అధికారి ఎంజీ గోపాల్ను ప్రభుత్వం నియమించింది. వీళ్ళకి 3 ఏళ్ల పాటు పదవిలో ఉంటారంట. భక్తుల సౌకర్యాలను తిరుమల దేవస్థానం డిసెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి అర్జిత సేవలు దర్శన టికెట్ల కోటాను నేటి నుంచి విడుదల చేయనున్నది. అర్జిత సేవ టికెట్లను బుధవారం 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నది. ఈ సేవ టికెట్లు ఎలక్ట్రానిక్ లక్కీ డీప్ కోసం ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీ డీప్ టికెట్లు పొందిన భక్తులు 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుము చెల్లించి ఖరారు చేసుకోవాలి. చూడండి, టికెట్లు అంట. భారత హాకీ జట్టుకు
ఎదురే లేదు. జోరు కొనసాగిస్తూ ఆసియా ఛాంపియన్ ట్రోఫీలో టైటిల్ నిలబెట్టుకునింది. మంగళవారం తుదిపోరులో హర్మిత్ప్రీత్ సేవ 1.0తో చైనాను ఓడించింది. ఈ టోర్నీ ఈ పోటీ అశాంతం దూకుడుగా ఆడి ఆరంభం నుంచి గోల్డ్ సాధించిన భారత్ ఫైనల్లో చైనాను గట్టిగానే ఎదుర్కొనింది. బలమైన డిఫెన్స్తో గోల్డ్ కొట్టలేదు. 10 నిమిషాల్లో లభించిన ఎన్క్వార్టర్స్ను కెప్టెన్ హర్జిత్ ప్రీత్ సద్వినియోగం చేసుకున్నారు. కాగా పలుసార్లు భారత్ కొద్దిలో గోల్ చేసే అవకాశాన్ని చేజార్చుకునింది. రెండో తడవ ఆసియా కప్ గెలిచిందంట ఛాంపియన్ భారత్. ఆసియా ఛాంపియన్లో ట్రోఫీతో భారత్ సాధించిన టైటిల్ 2011లో తొలిసారి ఈ ట్రోఫీ గెలిచిన భారత్ తర్వాత 2016, 2018, 2023, 2022 టోర్నీలోనూ విజేతగా నిలిచింది. బాంబే ఐఐటికి మోతీలాల్ ఓస్వాల్ 130 కోట్ల విరాళము. బాంబే ఐఐటికి ప్రముఖ ఫుడ్ మేనేజ్మెంట్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ భారీ విరాళము అందజేసింది. 130 కోట్లతో విరాళం చెక్కును ఐఐటి బాంబే ప్రతినిధులకు అందించింది. ఈ విద్యా సంస్థలో ఫైనాన్స్, ఎడ్యుకేషన్, మౌలిక వసతులు, పరిశోధన మరింతగా మెరుగుపరుచుకునేందుకు ఆర్థిక సహకారం అందించినట్లు పేర్కొనింది. చూడండి, ఆయన 130 కోట్లు ఇచ్చాడు బాంబే ఐఐటికి. అట్లా డబ్బులున్న వాళ్ళు అట్లా ఇస్తే మంచిదే కదా. పసిడికి పండగ కళ. 10 నెలల గరిష్టానికి వాణిజ్య లోటు. పసిడి దిగుమతులు గత నెలల్లో రెట్టింపుగా పెరిగి $10.06 కోట్లకు చేరాయి. పసిడి దిగుమతి సుంకంతో పాటు పండగల సీజన్ గిరాకీ నేపథ్యంలో దిగుమతులు పెరిగాయి. అడవిలో అక్షర సేద్యం, ఆ నలుగురు త్యాగం. గిరిజన పిల్లలకు ఓయూ విద్యార్థులు విద్యాబుద్ధులు. వీరి కృషి లఘు చిత్రానికి మొదటి బహుమతి. చూడండి, చదువంటే ఏమిటో తెలియని గిరిజన గ్రామానికి ములుగు జిల్లా తాడ్వాయి మండలం నర్సాపూర్ చెందిన సంతోష్ అనే ఓ బాలుడు ఓ ఎన్డీఓ సంస్థ పెట్టిన పాఠశాలలో అక్షరాలు నేర్చుకున్నారు. విద్యతో ప్రయోజనాలు గుర్తించి ఇష్టపడి చదువుకున్నాడు. డిగ్రీ పూర్తి చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 4 ఏళ్ల క్రితం పీజీ కోర్సులో చేరాడు. తమలాంటి మారుమూల గిరిజన ప్రాంతంలో చదువుకుని నోచుకుపోతున్న పిల్లలకు ఎలాగైనా అక్షరాలు నేర్పి బడికి వెళ్ళేలా ప్రోత్సహించాలని అప్పుడే నియమించుకున్నారు. తన స్నేహితులు హరిచందర్ రెడ్డి, దుండపాక నరేష్, చందు, గుమంత రావులతో కలిసి కాలిబాటలు సైతం లేని దట్టమైన అడవిలో అక్షర సేద్యం ప్రారంభించారు. వారి ప్రభుత్వాలు ఫలించి ప్రస్తుతం 9 గ్రామాల నుంచి 162 మంది సమీప ప్రాంతంలో పాఠశాలలు, ఆసన పాఠశాలలో చదువుకుంటున్నారు. వీరి కృషిని ఓయూ మల్టీమీడియా పరిశోధన విభాగం రేజింగ్స్ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించగా హైదరాబాద్ గత నెలలో జరిగిన 16వ అంతర్జాతీయ ప్రకృతి డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివల్ పోటీలో ప్రథమ బహుమతి సంపాదించుకునింది. అయోధ్యలో సమర్పించే ఎండి ధనుసుకు పూజలు. ఎండి ధనుసుతో ఆలయ ప్రదర్శన చేస్తున్న భక్తుడు చెల్లా శ్రీనివాసరావు. హైదరాబాద్కు చెందిన చెల్లా శ్రీనివాసరావు అనే భక్తుడు మంగళవారం భద్రాచలం శ్రీ సీతారామాంజనేయ స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. భక్తుల సహకారంతో ఆయన 13 కిలోల ఎండి, 1 కిలో బంగారంతో ధనుసును తయారు చేయించారు. దాన్ని రామజన్మభూమి అయోధ్యలోని రామాలయానికి సమర్పించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాల్లో పూజలు చేయిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ధనుసును భద్రాచలం తీసుకొచ్చి ఆలయ ప్రదర్శనలు చేశారు. చూడండి, దేవుని దగ్గరికి. డిఎంకే వజ్రోత్సవాలు. ఆ పార్టీ వ్యవస్థాపకుడు అన్నాదురై హేతవాది, సంఘ సంస్కృత,
పెరిడేట్ జయంతిని చెన్నైలోని నందనం ఐసీబీ గ్రౌండ్లో మంగళవారం సాయంత్రం నిర్వహించారు. వేదికపై పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి స్టాలిన్ పక్కనే వేసిన అనంలో ఏఐ ద్వారా దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి సృష్టించారు. ఏఐ కరుణానిధి మాట్లాడుతూ పెరిడే లక్ష్యాన్ని అన్నాసాదుల మార్గాన్ని తాము కాపాడిన పార్టీ అధికార పీఠంపై కూర్చోబెట్టిన స్టాలిన్ను తలుచుకొని హృదయం గర్విస్తుందన్నారు. అమ్మ గుర్తుకొచ్చింది. ఈరోజు నేను ఆదివాసీ కుటుంబ గృహ ప్రవేశ వేడుక హాజరయ్యాను. అక్కడ ఆదివాసీ సోదరి సాధిని నాకు పాయసం ఇచ్చి ఆశీస్సులు అందించారు. ఆ పాయసం తిన్నప్పుడు మా అమ్మ గుర్తుకొచ్చింది. నా తల్లి బతికున్నప్పుడు ప్రతి పుట్టినరోజున తప్పకుండా కలిసేవానని, ఆమె బెల్లం తినిపించి ఆశీస్సులు ఆదించేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భాగోద్వేగానికి గురయ్యారు. మోడీ ఒడిశాలోని భువనేశ్వర్లో పర్యటించారు. ఓ ఆదివాసీ కుటుంబంతో కలిసి తన జన్మదినాన్ని జరుపుకున్నాడు. చూడండి మోడీ గారు. రాష్ట్రంలో అశాంతికి కౌశిక్ రెడ్డి కుట్ర. ఎంపీ మల్లు రవి సీఎం రేవంత్ రెడ్డిపై చేస్తున్న అసంబద్ధ విమర్శలతో బరాస ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకు చేరినట్లు స్పష్టమవుతుందని ఎంపీ మల్లు రవి మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కౌశిక్ రెడ్డి తెలంగాణలో అశాంతి నెలకొనేందుకు కుట్రలు చేస్తున్నారని, అరికపూరి గాంధీని రెచ్చగొట్టి కావాలనే గొడవలు సృష్టించారని ఆరోపించారు. చూడండి. జానీ మాస్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలి. అఖిల భారత స్త్రీవాద కూటమి డిమాండ్. టాలీవుడ్ మహిళా కోరియోగ్రాఫర్కు లైంగికంగా వేధించిన జానీ మాస్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత స్త్రీవాద కూటమి ఆల్ ఇండియా ఫెమినిస్టల్ అలయన్స్ తెలంగాణ శాఖ డిమాండ్ చేసింది. ఫిర్యాదు చేసేందుకు ధైర్యంగా ముందుకొచ్చిన మహిళా కోరియోగ్రాఫర్కు సంఘీభావం తెలిపింది. తెలుగు సినీ పరిశ్రమ, టెలివిజన్ రంగాలలో స్త్రీల లైంగిక దోపిడీ, మానసిక ఎదింపులపై చాలా ఫిర్యాదులు వచ్చిన పరిశ్రమ మద్దతు లేకపోవడంతో పోలీసులు ఫిర్యాదులు నమోదు చేయలేకపోతున్నారని కూటమి నేతలు అపర్ణ, దీప్తి, హెలన్, జయశ్రీ, మీరా, నిఖిత, పద్మజ, సత్యవతి, సునీత, తేజస్విని, వాసవి, వర్ష, తాసులు తెలిపారు. ఇప్పుడు మహిళా కోరియోగ్రాఫర్ కేసు పెట్టడం మరింత మంది బాధిత స్త్రీలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. జనసేన పార్టీ జానీ మాస్టర్ను సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తామన్నారు. చూడండి, తప్పు చేస్తే ఎవరినైనా సరే పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేశారండి. కాబట్టి ఎవరిది ఏమి తప్పు చేసినా తప్పేనండి. కాబట్టి ఎవరు కూడా స్త్రీలను వేధించకూడదు, ఓ పద్ధతిగా పోవాలండి. ముఖ్యంగా ప్రముఖుల్లో ఉండే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. చేసేది ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా ప్రకారం చాలా ఇబ్బందులు. అట్లాంటి లేడీస్ జోలికి పోకుండా ఆడపిల్లల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే ఆడపిల్లలు లేనిదే ఏ దేశం కూడా ముందుకు సాగదు. కాబట్టి ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూడాలి. అందరినీ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదండి, ఆడపిల్లల్ని. అట్లే ఆడపిల్లలు కూడా మగవాళ్ళను ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే జాగ్రత్తగా ముందుకు సాగాలి. కాబట్టి ప్రజలు మీరు కూడా ఆలోచించుకోవాలా, ఎవరికొకరు ఇబ్బంది పడకూడదు. అలాగే నిన్న గణపతి నిమజ్జనం మంచిగా జరిగిందండి. మంచిగా రోడ్ల మీద చాలా సంతోషం అండి. రోడ్ల మీద ఎక్కడ చూసినా జనాలు విలేజ్ల్లో ఉన్న మాది రోడ్ల మీద డ్యాన్సులు వేసుకుంటూ దేవుణ్ణి తీసుకుంటూ పోతూ డబ్బులు వాయిదాలతో కొట్టుకుంటూ చాలా బాగా చేశారు. నిన్న నిమజ్జనం మంచిగా నడిచింది. కాబట్టి మనం పోలీసులు కూడా మంచి బందోబస్తు చేశారు. ఇవేనండి ఈరోజు పేపర్లోని వార్తలు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీకు దండం పెడుతున్నాను, సబ్స్క్రైబ్ మర్చిపోకండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.